శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 15, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, యెమెన్ దేశంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి కేరళకు సంబంధించినటువంటి మహిళా నర్సుకి రేపు ఉరిశిక్ష విధించబోతుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఎట్టకేళ్ళకి ఆవిడకి సంబంధించిన ఉరిశిక్షని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, మన భారతదేశ ప్రభుత్వం యెమెన్ దేశంతో జరిపినటువంటి చర్చల్లో భాగంగా మనం ఆ దేశానికి పంపించినటువంటి అభ్యర్థనల్ని వాళ్ళు స్వీకరించడంతో ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెలియజేస్తున్నారు. ఈ సమాచారాన్ని మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు తెలియజేశారు. అంటే మన భారతదేశ ప్రభుత్వం యెమెన్ దేశాన్ని కోరింది, ఒక లేఖ పంపించింది. సో ఈ విధంగా ఇది ప్రస్తుతానికి వాయిదా వేయండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దాని తర్వాత చర్చలు మిగతా జరుగుతాయి. ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే దీనిపైన మరొక సమాచారం కూడా ఉంది. అదేమిటంటే, కేఏ పాల్ గారు కూడా ఈ యెమెన్ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారితో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లాయర్లు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకులతో కావచ్చు డైరెక్ట్గా చర్చలు జరిపినట్లు, ఆయన కూడా ఈ ఉరిశిక్ష అనేటువంటిది వాయిదా పడడానికి కారణం అని చెప్పేసి ఆయన వైపు నుంచి ఆయన తెలియజేస్తున్నారు. ఇటు గవర్నమెంటు వీళ్ళు ఒక కారణం, అలాగే కేఏ పాల్ గారు కూడా కారణం. ఇద్దరు మరి మెయిన్ అయితే కనుక గవర్నమెంట్, దాని తర్వాత కేఏ పాల్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏదైనప్పటికీ ఎవరు ఎలా ఇన్వాల్వ్ అయినా సరే మొత్తం మీద ఆవిడకి సంబంధించిన ఉరిశిక్షణ అయితే కనుక తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. దీనిపైన మరికొన్ని చర్చలు జరిపిన తర్వాత వాళ్ళకి బ్లడ్ మనీ అది కనుక ఇచ్చినట్లయితే, దానికి వాళ్ళు కనుక ఒప్పుకున్నట్లయితే పూర్తిగా ఉరిశిక్ష అయితే రద్దు అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విధంగానే చర్చలు భవిష్యత్తులో జరగాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఏదైనప్పటికీ ఆవిడకి సంబంధించిన ఉరిశిక్షను రద్దు చేశారు. రద్దు చేయడం కాదు, తాత్కాలికంగా వాయిదా వేశారు. అది చాలా సంతోషం. శుభాంశు శుక్లా మనందరం గర్వించదగ్గటువంటి వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశం తరపున అంతరిక్షంలోకి, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి రెండో వ్యక్తి, అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి. అది మన దేశానికి ఎంతో గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో 20 రోజులు గడిపిన తర్వాత నిన్న సాయంత్రం ఆయన బయలుదేరారు. ఇవాళ సాయంత్రం ఆయన భూమికి చేరుకోవడం జరిగింది. చాలా సేఫ్గా అయితే కనుక ల్యాండ్ అయ్యారు. ఆయన మొదట దిగంగానే స్పేస్ క్యాప్సుల్ ఏదైతే ఉంటుందో అందులో బయట రాగానే చాలా నవ్వుతూ ఆయన అందరికీ హాయ్ అయితే కనుక చెప్పారు. ప్రస్తుతానికి ఆయన మళ్ళీ భూ వాతావరణానికి అలవాటు పడడం కోసం అని చెప్పేసి క్వారంటైన్కి తరలించారు ఒక వారం రోజుల పాటు. ఆయనతో పాటు మరొక ముగ్గురు రావడం జరిగింది. వీళ్ళందరినీ ప్రస్తుతానికి క్వారంటైన్లో ఉంచారు. ఏదైనప్పటికీ ఆయన 20 రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి భూమికి చాలా క్షేమంగా చేరుకున్నారు. చాలా సంతోషం. ఈ విషయం పైన మన భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు అందరూ కూడా ఆయనకి విశేషంగా తెలియజేశారు. అంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, అలాగే మిగతా రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది ప్రముఖులందరూ కూడా ఆయనకి విశేష తెలియజేశారు. మన ఛానల్ తరపున కూడా ఆయనకి మనం విశేషంగా తెలియజేద్దాం. డీఫిబ్రిలేటర్స్ అంటే ఎవరైనా గుండె సమస్యతోటి బాధపడుతున్నప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి సూచనలు, అంటే గుండె వేగంగా కొట్టుకుంటున్నా లేదంటే అది క్రమం తప్పినా సరే దాన్ని కొద్దిగా సరిదిద్దడానికి ఉపయోగించేటువంటి సాధనమే డీఫిబ్రిలేటర్స్ అనేసి అంటారు. వీటిని కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కువైట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో అందులో, అలాగే టెర్మినల్స్ దగ్గర 1వ టెర్మినల్, 4వ టెర్మినల్, అలాగే 5వ టెర్మినల్, ఈ టెర్మినల్స్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు. అవి వాయిస్ మరియు వీడియో ఈ రెండింటిని బేస్ చేసుకుని పనిచేస్తాయి. అంటే వాయిస్ ఓవర్ ద్వారా పనిచేస్తాయి, అలాగే వీడియో కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది. ఆ రెండు మనకి గైడెన్స్ అయితే ఇస్తాయి. దాని ద్వారా ఆ మిషన్స్ అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఎవరైనా సరే జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళకి ఏదైనా హార్ట్ పరంగా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళ హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువ అయిపోవడం, ఉన్నటువంటి చాలా ఎక్కువ కొట్టుకోవడం కానీ, లేదంటే క్రమం తప్పడం, అంటే నార్మల్గా ఉన్నదానికి కాకుండా వేరే సమస్యలాగా తయారవడం అనమాట. అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ ఆ మిషన్ సహాయంతో చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్లా ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆ గుండెని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది అక్కడ దాన్ని ఆపరేట్ చేయడానికి కొద్దిపాటి మనకి పరిజ్ఞానం ఉన్నా సరే వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏమని చెప్తుందంటే, దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా కొంతమందికి ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చి అక్కడ ఆపరేటర్స్గా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అలాంటి మిషన్స్ సుమారు ఒక 20 మిషన్లు ఏర్పాటు చేయడానికి అయితే అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టాలు వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే గణనీయంగా తగ్గాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే మరణాల సంఖ్య కూడా బాగా తగ్గిందని చెప్పేసి అంటున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే సుమారుగా 49% తగ్గాయని చెప్పేసి అంటున్నారు. గత సంవత్సరం మొదటి 6 నెలల్లో 143 మరణాలు ఉండగా
ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో కేవలం 94 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. అంటే సుమారుగా 49% అయితే కనుక మరణాల రేటు తగ్గింది. సో ఇవన్నీ కాదు, మిగతా ట్రాఫిక్ వలన కూడా చాలా భారీగా కట్టడయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అహ్మదీలోని కింగ్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ ఏదైతుందో ఈ రోడ్లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీయుడు ఇవాళ తెల్లవారుజామున విధులు నిర్వహిస్తూ ఉండగా, అక్కడ పని చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు నడుపుతున్నట్టు వాహనం ఢీకున్నటువంటి ఘటనలో ఆ ప్రవాసీయుడు అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. సో ఏదైనప్పటికీ ఒక ప్రవాసీయుడు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కువైట్లోని సాల్మీ బార్డర్లో భద్రతా అధికారులు నిర్వహిస్తున్నటువంటి తనిఖీల్లో భాగంగా సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఒక పౌరుడు నడుపుతున్నటువంటి వాహనాన్ని కూడా వీళ్ళు తనిఖీలు చేయడం జరిగింది. అయితే అందులో కొన్ని వస్తువులు వీళ్ళకి అనుమానాస్పదంగా కనిపించాయి. అవి ఏమిటంటే ఈ పిండి ప్యాకెట్లు ఏవైతే ఉంటాయి, ఫ్లోర్ మిల్ అనేసి ఉంటాయి కదా, చపాతీలు తయారడానికి ఉపయోగించేటువంటి పిండి ఏదైతే ఉంటుందో అలాంటి పిండి ప్యాకెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో. దాంతో వాళ్ళు ఆ ప్యాకెట్లని విప్పి చూశారు. విప్పి చూస్తే లోపల సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క సిగరెట్ ప్యాకెట్ ఉంది. సో ఆ విధంగా భారీ స్థాయిలో సిగరెట్ ప్యాకెట్లు అయితే కనుక్కున్నారు. మొత్తం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారంటే 22 బండిల్స్ అయితే కనుక దొరికాయని చెప్పేసి అంటున్నారు. అంటే 22 బండిల్స్ని విడివిడిగా తీసి ఆ ప్యాకెట్స్ని అందులో ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడంట. అయితే కస్టమ్స్ అధికారులు ప్రస్తుతానికి ఆ ప్యాకెట్స్ అనేది స్వాధీనం చేసుకుని అలాగే ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. సో చూడండి, స్మగ్లింగ్ చేయడానికి ఈ మాదిరివేలు కానీ ఇలాంటి పొగాకు ఉత్పత్తులు కానీ రకరకాల మార్గాలు అయితే కనుక ఎన్నుకుంటున్నారు. కువైట్లో ఎవరైతే వెహికల్స్ని ఎక్కువ కాలం పాటు రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా వదిలేసి ఉంటారో, అలాగే పనికిరానటువంటి వెహికల్స్గా మారిపోయి ఉంటాయి చూడండి, స్క్రాప్ వెహికల్స్, అలాంటి వెహికల్స్ని గుర్తించి కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తొలగించడం జరిగింది. సుమారుగా 26 వాహనాలు అయితే తొలగించారు. అలాగే 42 నోటీసులు కూడా జారీ చేశారు. అంటే ఆ 42 వాహనాలని అక్కడి నుంచి త్వరలో మీరు మీ వాహనాలని తొలగించండి, లేదంటే వాటిని కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది, అంటే వాటిని కూడా అక్కడి నుంచి తొలగించడం జరుగుతుందని చెప్పేసి వారికి నోటీసులు అయితే అంటించారు. 26 వాహనాలను మాత్రం అక్కడి నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి మీకు సంబంధించిన వెహికల్స్ కూడా ఎక్కడైనా మీరు ఎక్కువ రోజుల నుంచి పార్క్ చేసి అవి పాడుపడినటువంటి వెహికల్స్గా మారినట్లు ఉన్నట్టయితే కనుక చూసుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తొలగించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. టెస్లా అనగానే మనందరికీ తెలుసు కదా, ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కంపెనీ. సో ఈ టెస్లా కంపెనీ తయారు చేసినటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మన భారతదేశంలో కూడా రానున్నాయి. ముంబైలో దీనికి సంబంధించిన షోరూమ్ని అయితే ఓపెన్ చేశారు. టెస్లాకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కార్ల షోరూమ్ అది. సో టెస్లా కార్లు అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఎలక్ట్రికల్ కార్లు, అందులోనవి మనిషితో డ్రైవర్తో సంబంధం లేకుండా వాటికి అవి వెళ్ళిపోతుంటాయి జీపీఎస్ తోటి. సో ఆ టెక్నాలజీ కలిగినటువంటి కార్లు అవి. అయితే మన భారతదేశంలో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీపీఎస్ తోటి నడుస్తాయా, లేదంటే మామూలు కార్లు లాగా నడుపుకోవాల్సి వస్తుంది, ఓన్లీ ఎలక్ట్రికల్ కార్లు లాగానే నడుపుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఇంకా కొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఇంకా అంతటి ఫుల్ ఫ్లెడ్జ్ టెక్నాలజీ అయితే ఇంకా రాలేదు. కాబట్టి బహుశా కొద్ది రోజులు టైం పట్టచ్చేమో, లేకపోతే ముంబై లాంటి సిటీల్లో అయితే ఆల్రెడీ అలాంటి టెక్నాలజీలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇవి వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ మన భారతదేశంలో కూడా టెస్లా కంపెనీ అయితే ఎంటర్ అయ్యిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లోని అంగారా ప్రాంతంలో ఉన్నటువంటి వుడ్ స్టోరేజ్ గోడంలో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ మంటల్ని అదుపులో తీసుకొచ్చారు. సౌదీ అరేబియా ప్రభుత్వం సౌదీ అరేబియాకి ఎవరైతే విజిట్ వీసాలపైన వచ్చి వారి టైం ముగిసినా సరే ఇంకా వెళ్ళకుండా ఎవరైతే ఉండిపోయి ఉంటారో అలాంటి వారికి ఒక మంచి అవకాశాన్ని ఇతనికి ఇచ్చింది. ఒక నెల రోజుల పాటు టైం ఇతనికి ఇచ్చింది. ఈ టైం ఆల్రెడీ వాళ్ళకి ఇతనికి స్టార్ట్ అయ్యింది. ఎప్పటి నుంచి అంటే జూన్ నుంచి ప్రారంభమైనది, జూన్ 27 నుంచి ప్రారంభమైనది. జూన్ 27, 2025 నుంచి ప్రారంభమైంది. నెల రోజుల టైం ఉంటుంది. ఈ నెల రోజుల్లోపు వాళ్ళందరూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి ఫైన్స్ లేకుండా వాళ్ళు వారి సొంత దేశాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి గడువు ఇతనికి ఇచ్చింది. విజిట్ వీసాలు అంటే ఫ్యామిలీ విజిట్ వీసాలు కావచ్చు, టూరిస్ట్ వీసాలు కావచ్చు, బిజినెస్ వీసాలు కావచ్చు, అంటే కమర్షియల్ విజిట్ వీసాలు కావచ్చు, లేదు ఉమ్రా యాత్రకి ఎవరైతే వచ్చి ఉండిపోయింటారో అలాంటి వాళ్ళు, అంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు, వారి గడువు ముగిసినా సరే అక్కడ ఉండిపోయి ఉంటారు. సో ఆ విధంగా ఎవరైతే ఉండిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరూ ప్రస్తుతానికి ఎలాంటి ఫైన్ లేకుండా సౌదీ అరేబియాని వదిలి వారి దేశానికి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఈ నెల రోజుల్లోపు వాళ్ళు కనుక వెళ్ళకుండా అక్కడే ఉన్నట్లయితే భారీగా జరిమానాలు జైలుశిక్ష ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సుమారుగా 50,000 సౌదీ రియాల్స్ జరిమానా ఉంటుందంట, అలాగే 6 నెలల జైలు శిక్ష ఉంటుందంట. కాబట్టి సౌదీ అరేబియాలో ఎవరైనా సరే ప్రవాసీలు విజిట్ వీసాలపైన వచ్చి టైం అయిపోయినా కూడా అక్కడే ఉండిపోయి ఉంటే కనుక ఇప్పుడు మంచి అవకాశం, ఎలాంటి ఫైన్ లేకుండా మీరు వెళ్ళిపోవచ్చు. కువైట్లో లాగానే బహ్రెయిన్లో కూడా ఎవరైతే
నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని అక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక 242 మందిని అదుపులో తీసుకొని బహిష్కరణ కేంద్రాలకి తరలించినట్లు తెలియజేస్తున్నారు. జూన్ 29 నుంచి జూలై 12 ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో 242 మందిని అదుపులో తీసుకున్నారంట. సో బహ్రెయిన్లో కూడా కువైట్లో లాగానే సేమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా సరే ఉల్లంఘనదారులు ఉంటే వారిని అదుపులో తీసుకొని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఖతార్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు ఒక జనరల్ మెసేజ్ ఇతనికి ఇస్తున్నారు. ఖతార్లో చాలామందికి ఒక మెసేజ్ ఇతనికి వచ్చిందంటే అదేంటంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ మెసేజ్ వచ్చినట్లు ఆ మెసేజ్లో మీరు కొన్ని డీటెయిల్స్ ఇతనికి అప్డేట్ చేయాల్సి ఉంది, ఈ డీటెయిల్స్ని అప్డేట్ చేయండి అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి. అలాగే కొంతమందికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంది, దీనికి ఈ లింక్ క్లిక్ చేసి ఆ పేమెంట్ చేయండి అని చెప్పేసి కొంతమందికి వచ్చిందండి. అయితే దీనిపైన కస్టమ్స్ అధికారులు అయితే ఒక రిప్లై ఇతనికి ఇచ్చారు. సో ఎవరు కానీ ఇలాంటి మెసేజ్లు నమ్మకండి, ఇవన్నీ కూడా ఫేక్ మెసేజ్లు, అలాంటివి ఏదైనా ఉంటే మేమే డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, అంటే మీరే మా ఆఫీస్కి అయితే రావాల్సి ఉంటుంది తప్ప ఈ విధంగా మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఏదైనా మెసేజ్లు వచ్చినట్లయితే మాత్రం అవి కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేసి ఉంటుంది పైన, కానీ అది కస్టమ్స్ డిపార్ట్మెంట్ అయితే కాదు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కానీ మీకు అలాంటి మెసేజ్లు అయితే పంపించదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరైతే ఈ సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళు ఉంటారో అలాంటి వారు చేసేటువంటి పనులు ఇవి. కాబట్టి అలాంటి మెసేజ్లు ఒక ఖతార్లోనే కాదు ఎక్కడైనా సరే మీకు ఇలాంటి మెసేజ్లు వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే వహించండి. కువైట్లో ఇవాళ వాతావరణ విషయానికి వచ్చినట్లయితే భారీగా ఉష్ణోగ్రత నమోదైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అఫిషియల్గా 51 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అన్అఫిషియల్గా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఎడారి ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువ నమోదై ఉండొచ్చు, కానీ అఫిషియల్గా 51 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు. ఆయన ఈ నెల 12వ తారీఖున కువైట్ నుంచి బయలుదేరి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది జజీరా విమానం ద్వారా. అయితే ఈ జజీరా ఎయిర్వేస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన జర్నీ సమయంలో కొంత సమయం నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు ఈయన ఫోన్ కింద పడిపోయింది. అయితే పక్క సీట్లో కూర్చున్నటువంటి ఒక ఆవిడ ఆ ఫోన్ గమనించింది. ఈ ఫోన్ ఎవరిదని చెప్పేసి అందరిని అడిగింది, కానీ పక్కన ఉంటే ఆయన మాత్రం అడగలేదు. దాని తర్వాత ఆవిడ ఫోన్ అయితే తీసుకెళ్ళిపోయింది. చాలామంది ఆవిడే తీసుకెళ్ళిందని చెప్పేసి చెప్పారంట. అలాగే 2 క్రూ సిబ్బందిని అడిగితే కూడా వాళ్ళు ఎక్కడికైనా ఫోన్ అయితే కనపడలేదని చెప్పేసి చెప్పారు. సో మొత్తం ఏంటంటే ఆ పక్కన ఉంటే ఆవిడే తీసుకెళ్ళని చెప్పేసి చాలామంది అయితే చెప్పారంట. సో ఒకవేళ ఆవిడ బహుశా ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు కాదు అని చెప్పేసి ఇవి తీసుకెళ్ళిండొచ్చేమో. ఒకవేళ మీరు తీసుకెళ్ళినటువంటి ఫోన్ కనుక మీ వీడియో చూస్తున్నట్టు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా, లేదంటే మీరే కనుక చూస్తున్నట్లయితే ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే కనుక మీకు డిస్ప్లే ఇస్తాను. దయచేసి ఆయన ఫోన్ అయితే కనుక ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. మీరు అడ్రస్ చెప్పినట్లయితే ఆయన వచ్చి తీసుకెళ్తారు. అది హానర్కి సంబంధించినటువంటి 9X ఏదో మోడల్కి సంబంధించిన ఫోన్. అది మీకు దానికి సంబంధించిన ఫోటో కూడా పెడుతున్నాను. అందులో ఆయనకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేటా అయితే ఉందంట. సో దయచేసి ఆ ఫోన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆ ఫోన్ ఆన్ చేయడానికి కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి కుదరదు, ఎందుకంటే అది ఫ్లైట్ మోడ్లో ఉంది. అలాగే స్క్రీన్ లాక్ పెట్టుంది. సో లాక్ ఓపెన్ చేయడానికి మీకు కుదరదు. పోనీ ఫ్లైట్ మోడ్ ఆన్ చేద్దామంటే ఆల్రెడీ అది లాక్లో ఉంది. సో రెండు కుదరని పని, ఫోన్ అయితే రింగ్ అవ్వదు. కాబట్టి వీడియో చూస్తున్న మీలో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఆ ఫోన్ కనుక ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ మనకి కువైట్లోని జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. సాద్ అల్ అబ్దుల్లా, ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే వర్క్ ఉంటే కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఆడవాళ్ళకి ఎవరికైనా సరే జహరా ప్రాంతంలో ఎక్కడైనా వేకెన్సీ కనుక ఉన్నట్లయితే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఫ్రెండ్స్, మనకి ఒక సబ్స్క్రైబరు ఓమన్లోని మస్కట్ నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆవిడ ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు అయితే ఉన్నారంట. అంటే ఆవిడ అక్కడికి చేరుకొని ఇప్పటికీ 18 నెలలు, అంటే 1.5 సంవత్సరం అయితే అయింది. 1.5 సంవత్సరం నుంచి కూడా ఆవిడకి సరిగ్గా జీతం అయితే ఇవ్వట్లేదంట. అలాగే సరైనటువంటి తిండి లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదంట సరిగ్గా. సో ఆవిడ రావడమే చాలా ఇబ్బందుల పైన వచ్చిందంటే, అప్పు చేసుకొని ఇంటి దగ్గర హస్బెండ్ ఆరోగ్య పరిస్థితి కూడా సేమ్ అంతంత మాత్రంగానే ఉందని చెప్పేసి అన్నారు. సో ఈవిడ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం క్షీణిస్తున్నారు, ఎందుకంటే ఆవిడని ఆ విధంగా చూస్తున్నారంట ఇంట్లో. కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను, నాకు ఎవరైనా సాయం చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఆవిడకి చుట్టీలు కూడా లేవంట, బయట వచ్చి అంబేసీకి వెళ్ళడానికి కూడా ఆవిడకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అని చెప్పేసి అంటున్నారు. 1.5 సంవత్సరం నుంచి ఆవిడ ఇంట్లో అంటే కూడా బయట రాలేదంట. సో ఎవరైనా సరే నా ఈ వీడియోని కొద్దిగా పై అధికారులకు చేరేంత వరకు కొద్దిగా చేరవేయండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టినారు ఆవిడ. సో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఆ వీడియోని కూడా మీకు నేను ప్లే చేస్తాను. కుదిరితే మీరు కూడా ఆ వీడియోని కొద్దిగా ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. సో దాని ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అయ్యి అధికారుల దృష్టికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడైనా సరే ఆవిడకి న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం కువైట్లో అయితే ఏదో ఒకటి మనం చేయొచ్చు, కానీ మనం ఓమన్లో మనం అయితే కనుక లేము. కానీ ట్రై చేస్తాం అక్కడ ఎవరైనా ఉంటే కనుక ఆవిడని కాంటాక్ట్ చేయడానికి. కానీ మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ ఇంట్లో అంటే బయట రాలేరు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడని తీసుకురాలేం కదా. సో అది ఏమున్నా సరే ఇంకా అధికారుల ద్వారా మాత్రం వెళ్లాల్సి ఉంటుంది. సో మన ప్రయత్నం మనం చేద్దాం.
కానీ ఈ వీడియో మాత్రం అధికారుల దృష్టికి చేరే వరకు కొద్దిగా షేర్ చేయగలరు అని చెప్పేసి ఆవిడ కోరుతున్నారు. నేను కూడా కోరుతున్నాను. ఈ వీడియోని కనుక మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే కనుక కొద్దిగా చేరవేయండి. దాని ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అయ్యి అధికారుల దృష్టి వరకు అయితే కనుక వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోని నేను ఈ వీడియో చివరిలో మీకు నేను అందిస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి మీరు గమనించండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్ సుమారుగా $280.51 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $35.242 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $32.979 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్. ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పుడు ఒక వీడియో అయితే అందిస్తాను. ఆ వీడియో ఒకసారి చూసి దాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీకు దండం పెడతాను లోకేష్ అన్న, నా బాధ చూడు లోకేష్ అన్న, వీడియో చేసినట్టు లోకేష్ అన్న, సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడికి దండం పెట్టి వేడుకుంటాను. నేను చాలా బాధల్లో కష్టంలో ఉన్నాను. నేను ఆదుకుంటాను. ఒక దయచేసి మీకు వీడియో చూపిస్తాను. నా వీడియో చూసి దయచేసి నన్ను గడ్డను వేయండి. ఎంతోమందికి సాయం చేసినారు మీరు. నా వీడియో చూస్తాను, కాస్త వీడియో పెడతానని, దొంగగా వీడియో చేసి పెడతానని. నా పేరు భాగ్యలక్ష్మి, మా కడప జిల్లా. మా ఇంటిని సాయి కేసులు. ఏంటంటే ఆరోగ్యం బాగాలేదని నేను ఇంత దూరం మస్కట్కి వచ్చినాను. మా ఊళ్ళో ఒక ఏజెంట్ సాయి అని అత్రారు పేరు. వాడు ఏం చేస్తాడంటే చిన్న ఇల్లు కానీ 30,000 జీతం అని చెప్పి పంపించి నన్ను మోసం చేసి అమ్ముకునేసినాడు. అమ్ముకున్నప్పుడు మా భర్త తిరుగుతూనే ఉన్నాడు. కానీ వాడు జవాబు చెప్పలేదు. అడిగితే సాగు మాకు సంబంధం లేదు అన్నాడు. మళ్ళీ డబ్బులు కట్టమంటే డబ్బులు 50,000 కట్టి మాకు 50,000 వద్దులే విడిపిస్తామన్నారు. మళ్ళీ అట్ట చేసుకుంటే నేను ఇప్పుడు దగ్గర 18 నెలలు అయింది. నేను వచ్చి 18 నెలలుగా బాధపడుతూనే ఉన్నాయి. ఈ ఇంట్లో నరకం ఇంట్లో ఈ ఇంట్లో అసలు ఎవరు ఉండరంట. అటు ఇంట్లో పెట్టి నన్ను నరకం చూపిస్తుంది. మాట ముందు నాకు నిద్ర లేదు, తిండి లేదు సరిగ్గా. ఎప్పుడు చూసినా కొడతా తిడతా. డబ్బులు అడిగితే చాలు జీతం సరిగ్గా చేయదు. 3వ తేదీ జీతం 15వ తేదీ అడిగి ఏమి చచ్చిపోతావా, నీ వాళ్ళు చచ్చిపోతారా, ఏమి చచ్చిపో పర్వాలేదని నేను ఎట్టంటే దొబ్బి పారదెగుతాను, దొబ్బేస్తాను. ఆ తడిగే తెలియడం లేదు. ఒక ఆసుపత్రి లేదు, పాడలేదు. నాకు అసలు మనశ్శాంతి లేదు. ఇంట్లో వచ్చినప్పుడు నాకు చాలా బాగాలేదు ఆరోగ్యం. కానీ ఆయన మొండి చేస్తాను. ఆరోగ్యం బాగాలని చెప్పుతానికి చెప్తే చాలు. మాకు అదంత సంభవం లేదు. వాళ్ళు మొగుడితో తిప్పిస్తారు, ఈ వీడియోలు తీసి పెడతారు. వాళ్ళ మొగుడికి నన్ను కొట్టేసి మాత్రం పెట్టదు. నన్ను ఏడుస్తా కూర్చొని మాత్రం పెడతాది. నన్ను ఎంత నరకం పెడుతుందంటే అంత నరకం పెడతాను. పొద్దున్న లేసి అన్ని పనులు నేనే చేసుకోవాలి. బయట గడ్డి కోయడం, బయట కడగడం, చేయడం. ఇంట్లో 15 రూములు ఉన్నాయి, అన్నీ కడుక్కోవాలి, చేయాలి. నా పరిస్థితి చాలా బాగాలేదు. నాకు ఒక పిల్లోడు ఉన్నాడు. మా ఇంటికి ఆరోగ్యం బాగాలేదు. ఇంత దూరం వచ్చిన ఆయన పని చేయడం ఏం చేయను. ఆయనకి ఎందుకు సరిపోయింది. బాడీలు కట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి అప్పులు పాలైపోయాను. కానీ కనీసం ఒక అప్పు కట్టుకొని దాని కాదు. దయచేసి చంద్రబాబు వేడుకుంటానని నాకు లోకేష్ సార్కి వేడుకుంటాను. నన్ను ఈ వీడియో చూసి నేను గడ్డల మీద కాస్త వీడియో చేస్తున్నాను. నేను మస్కట్లో సహాయంలో ఉంటాను. దయచేసి నేను కాపాడు.